Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, Namaste all. I'm Dr.Prasanth Neti, Chief Consultant and Founder Director of Dr. Neti's Skin, Hair and Nail Clinic, Panjagutta and Amirpet. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి ఉమెన్లో స్కిన్ ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా డివైడ్ చేద్దాం. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షియస్ కేటగిరీ కింద, రెండు హార్మోన్ ఇష్యూస్ వల్లే వచ్చేది కేటగిరీ ఒకటి, అండ్ థర్డ్ వచ్చేసేసి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి ఉమెన్లో బేసిక్గా? సో మెన్లో ఉన్న ఏవైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లు ఉన్నాయో అవన్నీ ఉమెన్లో వస్తాయి. ఇవన్నీ కాకుండా కూడా ఎక్స్ట్రాగా మాట్లాడుకోవాలి అంటే కనుక మనము ఈ ఏదైతే ఎస్పెషల్గా మెన్స్ట్రేషన్ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తామో అవి ఎక్కువ డాంపెన్ అవటం వల్ల కూడా ఇంటిమేట్ పార్ట్స్లో క్యాండిడల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయాలంటే ఫ్రీక్వెంట్గా శానిటరీ నాప్కిన్స్ చేంజ్ చేసుకోవటము, అట్ ద సేమ్ టైం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయటం. ఇంటిమేట్స్ పార్ట్స్కి ఇంటిమేట్ హైజీన్ వాషెస్ వస్తున్నాయి. అలానే కాకుండా ప్లెయిన్ వాటర్ లేకపోతే చాలా మైల్డ్ సోప్తో వాషెస్ చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే హార్డ్ సోప్స్తో వాష్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే డ్రైనెస్ వచ్చేసి ఇంటిమేట్ పార్ట్స్కి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్వేస్ యూజ్ మైల్డ్ సోప్స్ కానీ లేకపోతే ప్లెయిన్ వాటర్ కానీ ఇంటిమేట్ పార్ట్స్ని వాష్ చేసుకోవటం, అండ్ ప్రాపర్గా హైజీన్ కొంచెం డ్రైన్ రేట్ మెయింటైన్ చేసుకున్నట్టు చూడాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ హార్మోనల్ ఇష్యూస్ ఉమెన్లో. సో హార్మోనల్ ఇష్యూస్ బేసిక్గా ఏంటంటే పీసీఓడి కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో ఈ పీసీఓడి వల్ల ఏమవుతుందంటే బేసిక్గా ఫేషియల్ హెయిర్ థిక్కర్ రావటము, అట్ ద సేమ్ టైం యాక్నీలో కూడా హయ్యర్ గ్రేడ్స్, నాన్క్లోసిస్టిక్ యాక్నీ విచ్ ఆర్ పెయిన్ఫుల్ యాక్నీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫర్దర్గా స్కారింగ్ అవ్వటము, ఫేస్ మొత్తం కూడా గుంటలుగా రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ పీసీఓడి ఇష్యూస్కి థైరాయిడ్ ఇష్యూస్కి ఏంటంటే ఎక్సర్సైజ్ మంచిగా చేయాల్సి వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాల్సి వస్తుంది, మెడిటేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటిది అంటే కన్సర్న్ డర్మటాలజిస్ట్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక మనం ఏవైతే యాక్నీ వస్తున్నాయో యాక్నీ వల్ల వచ్చే పోస్ట్ ఎఫెక్ట్స్ లైక్ స్కారింగ్, ఈ పిగ్మెంటేషన్ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో యాక్నీ క్రీమ్స్ అండ్ యాక్నీకి సంబంధించి ఓరల్ టాబ్లెట్స్ వాడుతూ ఈ స్కారింగ్ని కానీ యాక్నీ వల్ల వచ్చే పోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్, పిగ్మెంటేషన్ కానీ చాలా వరకు లిమిట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ హార్మోనల్ ఇష్యూస్ కూడా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. థర్డ్ టాపిక్ వచ్చేసి విటమిన్ డెఫిషియన్సీస్. విటమిన్ B12 కానీ విటమిన్ D డెఫిషియన్సీస్ వల్ల కానీ పెరిఓరల్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ లాస్ అండ్ అన్ఈవెన్ పిగ్మెంటేషన్ ఆన్ ద ఫేస్ అండ్ యాక్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటూ మనము టాపికల్ క్రీమ్స్ అండ్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటది అంటే ఇంకా యాక్నీ ఆగవా, లేకపోతే యాక్నీ ఆగడానికి ఏం చేయాలి అనేది. సో మనం పై లిస్టెడ్ రీజన్స్ చూసాం కదా, ఈ లిస్టెడ్ రీజన్స్ బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ కూడా ట్రీట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం టాపికల్స్ అంటే బయట నుంచి కూడా ట్రీట్ చేయగలిగితే మనకి చాలా వరకు క్యూర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.